సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ఆండాళ్ తిరువడిகளே శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్వం స్వం శృతిశతసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మన ఈ ధనుర్మాస ఉత్సవంలో 5వ రోజు అమ్మ మనకు అనుగ్రహించినటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో 5వ రోజు పాశురాన్ని మనమందరం కూడా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய பந்துமாம் தூமலத்து வித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய புழையும் புகுதுருவா நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பு ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. ఈరోజు ఆండాళ్ తల్లి 5వ రోజు మనకు అందిస్తున్నటువంటి విశేషాలంటే మనమందరం కూడా అనుకుంటున్నాం, ఈ మొదటి 5 పాశురాల్లో అమ్మ మనకు స్వామి ఉన్నటువంటి 5 స్థానాలను వివరిస్తుంది. ఈరోజు విశేషంగా మనం అనుకున్నట్టుగా మొదటి రోజు ఆ యొక్క పరమపదము, 2వ రోజు పాల్కడలి, 3వ రోజు విభవ అనేటువంటి అవతార విశేషాలు, 4వ రోజు అంతర్యామి, అన్నిట్లో ఉంటాడు స్వామి, 5వ రోజు అర్చాస్వరూపము, అమ్మ స్వామి యొక్క అర్చాస్వరూపాన్ని అమ్మ వివరిస్తూ ఉంది. అంటే మనము స్వామిని దర్శించుకోవాలంటే పరమపదానికి వెళ్ళలేము. జీవుడు జీవించి ఉండగా పరమపదానికి వెళ్ళలేడు. మరి జీవనం అయిపోయినాక కూడా పరమపదానికి వెళ్తాడో లేదో తెలియదు. అక్కడ స్వామిని దర్శించుకోలేము. 2వది పాల్కడలి. పాల్కడలి కూడా జీవుడు జీవించి ఉండగా వెళ్ళలేడు. మరి తదనంతరం కూడా వెళ్తాడు అనేటువంటి విషయం తెలియదు. మరి 3వది విభవం. విభవం అంటే ఆయా సమయాల్లో స్వామి అనేక అవతారాలు ఎత్తినప్పుడు మనము ఉదాహరణకి శ్రీరాముడు ఆ యొక్క త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అప్పుడు మనం ఉన్నామా? లేము. కాబట్టి ఆ సమయంలో మనం లేము. కాబట్టి ఆ స్వామిని అప్పుడు మనం దర్శించుకోలేము. మరి 4వది అంతర్యామి స్వరూపం. ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ప్రతి అణువులో స్వామి ఉన్నాడు. కానీ దర్శించేటువంటి శక్తి మనకుందా? లేదు. అలా దర్శించుకునేటువంటి పరిస్థితి ఎవరికో, లక్షల్లో కోట్లకో ఒకళ్ళకు ఉందని అందరికీ కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు. మరి ఎలా? మరి అందుకనే స్వామి నేను ప్రతి అణువులో ఉంటాను కాబట్టి ఒక విగ్రహ స్వరూపం కూడా ఎందులోనైనా కూడా నేను ఉంటాను అని స్వామి చెప్పాడు. అందుకనే మనము అర్చామూర్తులను మనము ఆరాధన చేస్తాం. కాబట్టి ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి మూర్తిని మనం ఇక్కడ ముందర పెట్టుకుని అర్చన చేస్తే అప్పుడున్నటువంటి రామచంద్ర స్వామి ఇక్కడ ఉన్నాడా అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకం స్వామివారి ఉంటే ఖచ్చితంగా అందులో ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క అర్చామూర్తి యొక్క స్వభావాన్ని, అర్చామూర్తి యొక్క వైభవాన్ని ఈరోజు అమ్మ మనకు చెప్తూ ఉందట. ఈ విధంగా మాయనై
மண் வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ఆయర్ కులత్తినిల్ తోండ్రుం మణివిలక్కై. ఒక మణిలా వెలిగావు ఎక్కడ? ఆ యొక్క రేపల్లెలో. ఎక్కడ వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? మాయనై, మాయావీవిను. అంటే మాయావి అంటే అఘటన ఘటనా సమర్థుడు, అంటే చేయలేనిది చేసేవాడు, చేసేది సులభంగా చేసేది చేయగలేడు. అలాగా అఘటన ఘటనా సమర్థుడైనటువంటి నీవు మాయనై మన్ను వడమదరై మధుర నుంచి ఆ రేపల్లెలకు రాత్రి వచ్చావు. అంటే అమ్మకు ప్రకటితమైనావు, శంఖచక్రాల చేత ప్రకటితమైనావు. వెంటనే నిన్ను నువ్వు మార్చుకొని ఆ చెరసాల నుంచి బయటికి వచ్చావు. చెరసాల తలుపులు తాంతలవే తెరుచుకున్నాయి. యమున దారి ఇచ్చింది. రేపల్లెలో రాత్రి చేరుకున్నావు. నీ యొక్క మాయా విశేషాలన్నీ కూడా మాకు తెలుసు స్వామి. ఆ యొక్క రేపల్లెకి వచ్చి వెలిగించని దీపము ఒక మణిలా వెలిగావు. అక్కడ వెలిగి మా తాయై కుడల్ విలక్కం శైద దామోదరుడిగా వెలిగావు. ఆ యొక్క దామోదరుడి యొక్క ఆ యొక్క స్వామి యొక్క గుణగణాలన్నీ కూడా పాడుతూ, అలాంటి పాటలన్నీ కూడా చెబుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క విశేషాన్ని, స్వామి యొక్క మాయాశక్తిని అంతా కూడా మనమందరం కూడా స్మరించుకుంటూ ఆ స్వామి యొక్క తూవిలు మనత్తినాల్ షిందిక్క పోయ పొడియం పొగుదురువా నిన్నరవం తీనిల్ తూషాగం చెప్పు. చేతులున్నట్టుకు స్వామిని నమస్కారం చేయాలి. నోరున్నందుకు స్వామి యొక్క గానము చేయాలి. చెవులున్నందుకు స్వామి యొక్క గానాన్ని వినాలి. కళ్ళున్నందుకు స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇలా మనము అన్ని విధాలుగా స్వామి యొక్క స్మరణనే చేస్తూ ఈ యొక్క స్వామి యొక్క గుణగణాల యొక్క స్నానాన్ని ఆచరిద్దాము రండి. స్వామి ఈ యొక్క అర్చామూర్తిగా మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు అని స్వామి యొక్క అర్చామూర్తి యొక్క వైభవాన్నంతా కూడా చెప్తూ 5వ పాశురాన్ని మనకు అనుగ్రహించింది అమ్మ. అలాగా మనము ఎలాంటి సందేహము లేకుండా ఆ అర్చామూర్తి యొక్క అర్చనను, స్వామి యొక్క ఆరాధనను చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ఈ యొక్క వ్రతాన్ని కొనసాగిస్తూ అమ్మ చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా అనుకరిస్తూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలను అవుదాం. విశేషంగా మళ్ళీ రేపటి నుంచి ఏ విషయాలమ్మ మనకు అనుగ్రహిస్తుందో అవన్నిటి కూడా క్రమముగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ స్వామి యొక్క కృపకు పాత్రలం అవుదాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.